హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ గోదా రంగనాథ స్వామి భగవానికి, శ్రీ గోదా కృష్ణ భగవానికి, శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ కూచువారిపల్లి బాలభక్త బృందకి గోవిందా గోవిందా. నన్ను ఇంక ఎక్కువ అంటే చాలా శ్లోకాలు మంత్రాలు ఏం చెప్పనో, నేరుగా విషయంలోకి వెళ్దాం. ఇవాళ విశేషం ఏంటో ఆడపిల్లలే చెప్పాలి, మగవాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. నానా తెలియకపోతే తెలియదు, పాసు పక్కన అక్క లేదు మన డాక్టర్ అమ్మ, మనకేంది భయం. ఫస్ట్ దీన్నే అడుగుతాను, ఏం పేర్రా నువ్వు చూడాలి సరంగా దారి. అబ్బా ఏం పేరండి సార్, గివ్ ద బిగ్ హ్యాండ్. వాళ్ళ నాన్నకి, నీకు కాదు. మరి దీని పేరు ఇది పెట్టుకుందా ఏంది కదా నాన్న? నీ పేరు నాన్న రాజేంద్ర గారు. ఇవాళ అంతా నేను అంటే రంగనాథ స్వామి గురించి మాట్లాడదాం కాదని చెప్పను, కానీ పిల్లల పేర్ల గురించే మాట్లాడాలనిపించింది. ఫస్ట్ మా బోనియే పర్ఫెక్ట్ నేమ్తో స్టార్ట్ అయింది. ఏం చదువుతున్నారా? 6 7 పర్లేదు, మేము చెప్పిన దానికంటే వాడు ఎక్కువే చదువుతుందిగా. సరే, ఇప్పుడు ధార్మిక అంటే అర్థం ఏంటి చెప్పాలి. నన్ను ఇరికిచ్చారు అనుకుంటుంది పక్కన ఎవరన్నా. మిగిలిన వాళ్ళు కాపీలు ఏం పేస్టులు చేయకూడదు. ప్రతిభ అంటే అందరికీ తెలుసు. ప్రతిభ అంటే అమ్మాయిని కాదు ఇక్కడ, అదేవిధంగా టాలెంట్ ఆల్రెడీ ఉందిగా. ప్రతిభ ఉందా లేదా? నాన్న ప్లీజ్ తొందరగా మేము వెళ్ళాలి, చాలా చోట్లకి పోవాలి. ఎవరున్నారు పక్కన? మనకే మ్యాటర్ ఉన్న డాక్టర్ ఎవరున్నారు చూడు, మన టీచర్ గారిని అడుగు. ఎవరిని అడుగు? పేరు ఎవరు పెట్టారు నీకు అంటే గూగుల్ తల్లి కొట్టేసింది అది. అసలు మామూలుది కాదుగా. ఏం పేరు నాన్న? దాని పేరు చెప్పండి. శ్రావణి. గట్టి చప్పట్లు కొట్టమ్మా, వాడింది బొమ్మ. అది కావాలి చెప్పే. చప్పట్లు ఊరికే కొట్టావా? ఏందిరా నువ్వు? మా టాలెంట్ తొక్కుతావు మీరు. ఇప్పుడే టాలెంట్ గురించి మాట్లాడావా? ఏంటి సార్ మీరు మమ్మల్ని గుర్తించట్లే మీరు? నాన్న అలా చేయకండి నాన్న. తొందరగా మనం చాలామంది ఉన్నారు కాబట్టి నాకేమో నేను చాలా అనుకుంటాను లోపల, కానీ అప్పుడప్పుడు బాలకృష్ణలా ఎన్నో అనుకుంటాం అని అనాల్సి వస్తుంది. నాన్న ఈరోజు మీ అందరికీ గోదా కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలతో పాటు, ఏకాదశి శుభాకాంక్షలతో పాటు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత అందరూ వచ్చేస్తే తాడు మాత్రమే కట్టను, అందరికీ తాళ్ళు ఇచ్చేస్తాను. ఆడపిల్లలు ఒకరికొకరు కట్టుకోవాలి. నేను 1 2 రంగనాథుడి గురించి చెప్పేసి మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చి మీ పేర్లు విషయాలు మాట్లాడేసి నేను వెళ్తాను. మరి చెప్పేస్తాను. పడిపోతారు కదా. అవును, పెద్దవాళ్ళు మాట వినాలి, మర్చిపోకండి. నేను చెప్పింది సత్యం, అది ముత్యం. ఓకే నాన్న. ఈరోజు విశేషంలో అతిపెద్ద విశేషం రంగనాథుల్లో గోదాదేవి కలిసిపోవడం. ఆవిడ దొరికింది. ఎవరికి దొరికింది? పెరియాలవారు అంటే విష్ణు చిత్తులు, ఆయనకి దొరికింది. ఎక్కడ దొరికింది? తులసి కాననోద్భవే. ఎక్కడ దొరికింది? తులసి వనంలో దొరికింది. దొరికితే నన్ను మాట్లాడద్దు నాన్న, ఎవరు మాట్లాడకండి బయట కూడా. రే పెద్దోడా, చిన్నాడు నాన్న పాలు అడుగు, ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ అడుగు. మరి అంతేగా. ఆవిడ దొరికింది, చిన్ని పాప. ఇప్పుడు మన ప్రతిభ కూతురు ఎంత ఉందో అంత. మీరు ఆయనకి ఏం వివాహం లేదు, కానీ ఆ పిల్ల ఏమో దొరికింది. అట్లే పెంచారు. పెంచితే స్వామివారికి పూలు ఈయనే తోటలో పెంచి కట్టేవారు. అలా రోజు స్వామివారికి ఇచ్చేవారు రంగనాథుడికి. ఓ రోజు ఆ పూజారి అన్నాడు, ఇందులో పెద్ద పెద్ద వెంట్రుకలు వస్తున్నాయి, ఈ పూలు మేము పనికిరాము, స్వామికి పెట్టబోము అన్నారు. ప్లీజ్ మౌన, అలా చేతి 10 నిమిషాలు మాట్లాడకండి. సో అప్పుడు ఆయన ఎందుకు వస్తాయి అని సందేహపడి చూస్తే ఈ పూలు అల్లిన తర్వాత బొట్టలో పెట్టేవారు ఆయన విష్ణుచిత్తుడు. ఈ పిల్ల వేసుకుని అద్దంలో చూసుకునేది. అని చాలా కోపం వచ్చింది. మరి వస్తుంది కదా స్వామివారి పెట్టే పూలు అట్లా పెట్టుకోవచ్చా తల్లి అని ఆయన బాధపడి ఏడ్చి పడుకున్నారు.
రంగనాథుడు కల్లోకి వచ్చి విష్ణు చిత్త ఆ పిల్ల ఎవరో కాదు భూదేవి అంశే, ఆవిడ వేసుకున్నాకనే నాకు మాల వేయాలి, లేదా నేను వేసుకోను అన్నారు. అప్పుడు ఆ మాలలు ఇచ్చారు. దాన్ని ఆముక్తమాల్యద అంటారు. అంటే అమ్మవారు వేసుకున్న మాల ఆముక్త అంటే ముందే ఆవిడ వేసుకుని స్వామివారికి పెడుతుంది. ఇప్పుడు అన్నమయ్య పాట మనం పాడుకున్నాం కదా, అన్నమయ్య ఎవరితో మాట్లాడుతున్నాడంటే తల్లులారా అని మాట్లాడుతున్నాడు. సతులాల ఆడవాళ్ళకి చెప్తున్నాడు. ఆడవాళ్ళు అంటే ఓన్లీ స్త్రీలు అని మనం అలా చూడకూడదు. భగవంతుడి సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మనం అంతా స్త్రీలమే. ఆయన చేత భోగింపబడే వాళ్ళము. ఇది భోగి పండుగ. మనం ఒక పాటలో విని ఉండొచ్చు, భోగేంద్ర శాయినం అని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా కీర్తించారు. ఈ భోగము అనుభవించేటువంటి వాళ్ళు తోపు ఎవరంటే రంగనాథుడు. అందుకని ఆ శ్రీరంగాన్ని ఏమని పిలుస్తారు? అందరు చెప్పండి, భోగమండపం శ్రీరంగం. ఓకేనా? పేరు చెప్పేసి వివరం చెప్తాను. తర్వాత చెప్పండి, పుష్పమండపం ఎక్కడుంది? అది కొట్టండి చప్పట్లో. అది పుష్పమండపం అంటే తిరుమల. మీ వివరాల్లోకి వెళ్తే సరే ఇప్పుడు దాకా మాట్లాడాలి, అందుకని మా వివరాలను ఇప్పుడు అడగద్దు. తర్వాత యోగ మండపం ఎక్కడుంది? కాంచి. జ్ఞాన మండపం ఎక్కడుంది? మేల్కోట. మేల్కోట కర్ణాటక. ఈ నాలుగిట్లని తిరుమల వచ్చి పుష్పమండపం, శ్రీరంగం వచ్చి భోగమండపం, కాంచి వచ్చి యోగ మండపం, మేల్కోట వచ్చి జ్ఞాన మండపం. అలాగే విమానాలు ఉంటాయి కదా, విమానం అంటే మనం తిరిగేది కాదు, స్వామివారి గోపురాన్ని విమానము అంటారు. అర్థమైందా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఉంటుందే, అలా ఎక్కడెక్కడ ఉంటే ఆ యొక్క విమానాలకి పేర్లు కూడా ఉంటాయి. సరే, కాంచీపురం విమానం పేరు పుణ్యకోటి విమానం, శ్రీరంగం ప్రణవ విమానం, ఇది ఆనంద నిలయం. సరే, ఇంకా చాలా టాపిక్లు పక్కకి వెళ్ళిపోతాయి, అందుకని ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చెప్పేస్తాను తమిళం, చెప్పండి. రంగనాథ నడై, కంచి కొడై, తిరుమల వడై, మేల్కోట ముడై అంటే ఏమిటో ఏం తెలుస్తుంది? కాంచీపురంలో వరదరాజస్వామి వారు పెద్ద గొడుగులతో వస్తారు కదా, ఆ గొడుగుని మనం స్మరించాలి. ఆ గొడుగుతో స్వామివారు వచ్చేటప్పుడు దర్శించాలి, అది మర్చిపోకూడదు. అలాగే రంగనాథ స్వామి నడుస్తారే, అది చాలా బాగుంటుంది. ఊరుకోండి, ఆయన ఎప్పుడు పడుకుని ఉంటాడుగా, ఆయన ఎట్లా నడుస్తాడు అని మీకు డౌట్ వస్తుంది. ఈ లీల చెప్పేసుకుందాం, చకచక అలర చేయకండి. మీరందరూ దశావతారం సినిమా చూశారు, అందులో పాట ఉంటుంది. ఏం పాట? రాజలక్ రాజు రంగరాజనే. రాజులకు రాజు అంటే ఇది బాస్, సుప్రీం. మరి రాజుగారు ఎప్పుడైనా బయట నాన్న అక్కడ లొల్లి పెట్టద్దని రా చిన్నోడా, అడాపను కూచువారి పల్లి ఏంది లొల్లి. సో ఎప్పుడైనా రాజుగారు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? రాజు వెడలేరు వితేజముల వెనకాల మరి మంది మార్పలం గొడవ వాహనాలు ఉండాలిగా. కానీ రంగనాథుడు ఒక అర్ధరాత్రి చట్టుకుని వెళ్ళిపోతాడు, ఎవ్వరికి చెప్పడు. ఎప్పుడో వస్తాడు 3 రోజుల తర్వాత. వస్తే అమ్మవారి తరపున వాళ్ళందరూ ఆ పూలు పాలు పండ్లు అన్నీ పెరుగు అన్నీ ఆయన మీద విసిరి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అంటారు, గొడవ అవుద్ది. అప్పుడు అమ్మవారి తరపున నమ్మాల వారు నిలబడి అడుగుతారు, ఎక్కడికి వెళ్ళారు అని. అది అమ్మవారు అడిగినట్లేలే, గొడవ సరిచేయడానికి వస్తారు. అమ్మవారి తరపు వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే నేను భక్తుడికి ఆపద ఉంటే వెళ్ళాను అంటాడు. పచ్చబద్ధం అది యాక్చువల్గా. ఈయన వెళ్ళింది ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, అది అసలు విషయం. అదేందా? అది నాచ్యార్ కోయిల్ అంటారు. ఇప్పుడు మనం పాటలు పాడుకున్నాం కదా, చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి. ఈ నాంచారిని నాచ్యార్ అంటారు. అక్కడికి వెళ్ళి వచ్చాడు ఈయన. మరి అమ్మవారి దగ్గర గొడవ అయిపోతుందిగా, రంగనాయకి దగ్గర ఇవిడ నాయకి కీ విత్ కీ, రంగనాయకి విత్ కీ. సో అందువల్ల ఈయన అలా వెళ్ళాను అంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలుసు,
ఆ బొగ్గన ఎర్రగా ఉంది మాకు కనబట్టలేదంటే అబ్బే నేను పులితో యుద్ధం చేశాను బ్లడ్ అంటాడు. ఉట్టిదే, అది కుంకుమ. మరి ఘాట్లు అంటది ఆవిడ, నఖక్షతములు అంటారు. అంటే మామూలుగా ఆ స్త్రీల యొక్క గోళ్ళు గుచ్చుకున్నాయి, అమ్మవారి గోళ్ళు. ఈయన అన్నారు పులితో ఫైట్ చేశాను అందుకని అంటారు. ఉట్టిదే అది కూడా. ఆ తర్వాత జుట్టు అంతా చెదిరిపోయింది అంటారు అమ్మవారు. నేను గుర్రం మీద స్పీడ్కి వెళ్ళాను చూసేది. ఇలా స్వామివారి అల్లరే అయిపోతుంది. ఆ అమ్మవారు ఒప్పుకోరు. ఈ గొడవ జరిగేటప్పుడుదే ఈ టాపిక్ మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూడండి. మన తిరుపతి ఇస్కాన్లో ఉండే ప్రభువులే చాలా బాగా చేశారు. మన తిరుపతి అబ్బాయే వెనకాల వ్యాఖ్యానం చేశాడు, రాజేష్ అని. సరే, ఈ గొడవ జరుగుతుంది కదా, మీరు వెళ్ళిపోండి అంటారు కదా ముందుకి వెనక్కి. అప్పుడు స్వామి నడుస్తాడు. సర్పగతి అని పావుల, గజగతి ఏనుగుల, మయూరగతి నెమళ్ళ, వృషభగతి ఎద్దుల, ఇలా ముందుకి వెనక్కి నడిచేటప్పుడు ఆ వెనకాల డోలు సన్నాయి గొడవ గోష్ఠి రచ్చ జరుగుద్ది. వెళ్ళిపోమని వాళ్ళు ముందుకి వెనక్కి చాలా బాగా జరుగుతుంది. ఈ రంగనాథ నడై అనేది అప్పుడు. సరే, గొడవ ఎంతకి తేలదు కదా, వెళ్ళిపోమ్మని ఆయన వస్తానని. ఇంకా నమ్మాల వారు వస్తారమ్మా, మన స్వామి కదా, ఎక్స్క్యూజ్ అని ఆయన్ని లోపల ఇంకా గొడవ తెల్లారలేదు కదా, గొడవ ఇంకా ఉంది. స్వామివారు అంటారు, సరే నువ్వు నమ్మట్లే కదా ఇన్ని చెప్పినాను, నువ్వు ఒక కాల సర్పాన్ని తీసుకురా కొండలో పెట్టు, నేను చేయి పెడతాను అంటారు. ఆవిడ అంటది, సార్ మీరు ఎక్కడ పడుకుంటారు సార్ అని అడుగుద్ది. ఈయన పడుకునేది ఎక్కడ? ఈయన పడుకునేదే పాము మీద. ఈయన బొడ్డపాము ఏం చేద్ది? ఈ ప్రమాణాలు ఏం చెల్లవలే అంటుంది అమ్మవారు. సరే, నేను దేవీ దేవతలు సూర్య చంద్రులు సాక్షిగా ప్రమాణం చేస్తా అంటాడు. అసలు వాళ్ళంతా ఎక్కడ పని చేస్తుంటారు అంటది. పని వాళ్ళు ఎవరైనా భాషకి వ్యతిరేకంగా మాట్లాడతారా? వాళ్ళంతా ఈయన కింద పడినేవాళ్ళు. అది కూడా చెల్లదు. సరే, ఎప్పటికీ తెమలడు ఆ గొడవ. ఇంకప్పుడు నా అమ్మాల వారు వచ్చి, అమ్మ మనసామే కదా అని అప్పుడు ఇద్దరిని చేర్చి అదొక్కరోజు అమ్మవారు స్వామివారు అక్కడ ఉంటారు. అది పెద్ద ఉత్సవం అన్నమాట. అలా రంగనాథ నడై కంచి కొడై ఆ ఉత్సవంలో ఆ స్వామివారి గొడుగు మనం చూడాలి. అది శాస్త్రం. ఈ నడక చూడాలి. అలాగే తిరుమల వడై అంటే 2-3 మీనింగ్లు ఉన్నాయి, మనకు మాత్రం వడ. ఈయన పెట్టిందా దవడ, మరి అంతే మనకు తెలిసింది అది. ఇంకో మీనింగ్ కూడా నేను విన్నాను కానీ గుర్తులేదు. కాదు, అది మీరు వెరీ గుడ్ కాబట్టి మీకు లడ్డు, కానీ రూల్గా అయితే అదే. ఆ తర్వాత ఫేమస్ అయింది అట్లా. సో 4వది ఏంటి? మేలుకోట ముడై. ఇది చాలా మందికి తెలియదు, ఏదో ఒక్కరిద్దరికి తెలుస్తుంది. కానీ ముడి అంటే కిరీటం. మనందరికీ బలిచక్రవర్తి తెలుసు. ఈ బలిచక్రవర్తికి కొడుకున్నాడు. ఎవరు? ఆ బలిచక్రవర్తి కాదు, ప్రహ్లాదుడికి కొడుకున్నాడు. ఆ కొడుకే బలిచక్రవర్తి. మనకి బలిచక్రవర్తి తెలుసు, ప్రహ్లాదుడు తెలుసు. ఈ మధ్యలో అంత ఫేమస్ కాలే. ఎవరు అతను? విరోచనుడు. ఈ విరోచనుడు ఒకరోజు స్వామివారు నిద్రలో ఉన్నప్పుడు ఆ కిరీటం పట్టుకుపోతాడు. పట్టుకుపోయి వైకుంఠం తెచ్చేస్తాడు. స్వామివారు గరుత్మాన్ తొందరగా వెళ్ళు అంటారు. ఈ వచ్చే లోపల మనవాడు ఆ కిరీటాన్ని తిరుమలలో పెడదామని చూస్తాడు. సెట్ అవ్వదు, అది పెద్దది చిన్నది అట్లా చాలా చోట్ల ట్రై చేస్తాడు. అన్ని చోట్ల పెద్దో చిన్నో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ మేలుకోట్లు పెడతాడు. సెట్ ఫిట్ హిట్ అంతే, అలా సెట్ అయిపోతుంది. సో ఆయన అక్కడ పెట్టేస్తాడు. ఆ తర్వాత గరుత్మంతుడు వస్తాడు, బాగుంది ఇక్కడ సెట్ అయింది అని వెళ్ళిపోతాడు. పంపించిన పని ఏంది? తీసుకురాడు. సో స్వామివారు ఇంకేమంటాడో వాళ్ళు పడతారు ఇంటర్నల్గా అనుకోండి. సో మొత్తానికి ఆ ముడి ఇక్కడ ఉండిపోయింది. అది సంవత్సరానికి 10 రోజులు ఒకరోజు తీస్తారు. ఈ శ్రీరామనవమి టైంలో ఒకరోజే కదా, 10 రోజులు ఉత్సవం మేలుకోటలో. అక్కడ మన గరుడ సేవలాగా ఆ ముడి అంటే వైకుంఠ ముడి, దాన్ని వైరముడి అంటారు. రాజముడి అని రాజుగారు ఇచ్చింది ఉంటుంది వడయార్లు. అది జరుగుద్ది, దాన్ని చూస్తాం అనుకో. కానీ దీన్ని చూడటమే చాలా పెద్ద గగనము. వాళ్ళు రమ్మని పిలుస్తూనే ఉన్నారు, ఇంతవరకు అవ్వలేదు. అవుతుంది, పెద్ద బాకీ ఉండిపోయింది.
సో ఈ 4 మనం సేవించాలి. మన అదృష్టం ఏంటంటే అవన్నీ మనం సేవించాలని దగ్గరలో ఉన్నాయి, తిరుపతోళం కాబట్టి. మీకు అర్థమైందా? కాంచి 3 గంటలు, తిరుమల గంట, శ్రీరంగం 7 గంటలు, మేలుకోట కావాలితే ఇంకో 8 గంటలు. ఇవన్నీ మనం సేవించేయచ్చు. సేవించాలి ఏంటి చెప్పాను కదా, అంతే. సేవించాలి అనుకోవాలి. అది మురళీ డ్రైవింగ్లే, గమ్మున ఉండదు. మురళీ డ్రైవింగ్కి మామూలు వాళ్ళు కలిపితే అట్లా మనం గాల్లో తేలుతాడు. ఆడు పొద్దున్న హరీష్ గారు కారు తెచ్చాడు, ఎవరిదా అన్న, మురళి అన్నది, ఈ సైజుకి దానికి కుదరదా ఆ పర్సనాలిటీ కాదు, ఇంకోటి ఉందనే అన్నాడు. సరే అన్న. సో కాబట్టి మీరు మనసులో అనుకోండి నిజాయితీగా. కలియుగంలో పెద్ద లాభం ఏంటంటే అనుకోండి, ఫస్ట్ మంచి పని చేయాలని నిజాయితీగా అనుకోండి. పలానా చోట దర్శనానికి వెళ్ళాలి, నిజాయితీగా అనుకోండి, అబద్ధంగా అనుకోకూడదు. అబద్ధంగా అనుకుంటే అదేదో కథలా ఉంటుంది. వాడెవడో చిన్న బజ్జీలు ఉంటాయి కదా, ఏమంటారు ఏమిటి, చిన్నగా ఉంటాయి, పుడు, థ్యాంక్ యూ సార్, అది తినాలని వాడి కోరిక పుట్టింది. అవి వాడు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కేజీ పిండి తెచ్చాడు. బాగా వినండి, సరదాగా ఎంజాయ్ చేయండి, తర్వాత విషయంలోకి వెళ్ళిపోదాం, అల్లరి చేయమాకండి. వాడు కేజీ తెచ్చాడు, నూనె తెచ్చాడు, సాయంత్రం ఆపగా తిందామని వచ్చాడు. నన్నలో వస్తే బేసిన్ తెలుసుగా, పెద్దదే, ఆ బేసిన్ మీద మూత వేసి ఉంది. ఇటు ఫ్రెష్గా స్నానం చేసి లోపల కరకర నా ఒక్క 2 నిమిషాలు స్వామిని పంపించేద్దాం, ఇది అయిపోయాక పంపించేద్దాం. ఆయన కూడా ఎంజాయ్ చేయని, ఆయన జీవనం కూడా ఆనందించద్దు, ఆయన పని ఉంటుంది కాదని చెప్పారు. 5 నిమిషాలు ఈ బేసిన్ మీద మూత వేసి ఉంటుంది. వీడి పాపం లోపల కరకరలాడుతుందా, మంచి ఆకలితో తీసాడు. తీస్తే ఆకాశంలో సూర్యుడుండడు ఆ టైపులో ఒక్క పెద్ద బేసిలో ఒక్కటే ఉంది. కేజీ పిండి కదా, కడుపు కాలిపోదా, దాడి మండిపోయింది. ఏం జరిగింది అని వాడు, ఏందే కేజీ పిండి తెచ్చాను, ఒక్క పుణికేందే, నాకు వణుకొస్తుంది, ఏం చేసావు అన్నాడు. అది అందే ఆయన భార్య, ఏముంది మామ, ఇట్లా వేపుతూ ఇట్లా మేపుతూ ఉన్నాను, ఎడం చేత్తో వేపడం, కుడి చేత్తో మేపడం, నో ఆపడం. ఏంది కేజీ పిండి అయిపోయింది. వాడు పాపం నానా వాడు అలజే గొగల, వాడు అన్నాడు, ఇగో ఇదే అసలు లాస్ట్ పంచ్, ఏంది అన్ని పురుగులు ఎట్లా తిన్నావే అన్నాడు. అది పట్టుకుని ఇలా అన్నాడు. సర్వనాశనం, ఆడి బతుకు సెడ ఒక్కడి మింగలైపోయాడు. వాడు మొత్తం తినేసింది. అది ఈ సరదాగా చెప్పా. అట్లా అలాంటి భావన కాకుండా లోపల రియల్ ఫీలింగ్తో నేను ఈ సేవ చేయాలి, నేను పలానా చోటుకి వెళ్ళాలి అని మనం కోరుకోవాలి. శిల ప్రభుపాదుల ద్వారా ఒక కథ చెప్పారు. ఎవరో ఒక ఉపన్యాసం చెబుతూ, నీ దగ్గర ధనం అది లేకపోతే మనసులోనైనా స్వామివారికి నువ్వు అనుకున్న చెయ్యి అన్నారు. డబ్బులైతే పెట్టలేం కానీ మనసు ఎందుకు పెట్టలేం అని ఈయన ఉపన్యాసం ఆయనకి దండం పెట్టుకుని ఒక నది ఒడ్డుకి వెళ్ళి, గోదావరి నది ఒడ్డున కూర్చున్నాడు. చందనం కట్టెలు తెచ్చాడు, బంగారు గిన్నె తెచ్చాడు, వెండి స్పూన్ తెచ్చాడు, మంచి బియ్యం తెచ్చాడు, మంచి నెయ్యి, ముంతమామిడి పప్పు, కిస్మిస్సు, వితౌట్ మిస్సు అన్నీ తెచ్చాడు. తెచ్చి పాయసం వండాడు. ఏం పాయసం కాదు, చక్కెర పొంగల్ వండాడు. చక్కెర పొంగల్ రే మాట్లాడుకో, జతినో రష్యాలో ఎవరు, రష్యాలో పుతినో, సినిమాల్లో నితినో, కూచివారిపల్లిలో జతినో, అది నో లొల్లి. అడిగి ఎంత నువ్వు ఎదవుతుడు నేనా. సో ఎక్కడున్నా మనం పోయింది, రష్యా వెళ్ళాం, ఎక్కడున్నా చక్కెర పొంగల్ నుంచి రష్యా పంపించాడు. సో ఈయన మీరు బాగా వినాలి. విష్ణుమూర్తి నవ్వుతున్నారు. లక్ష్మీదేవి ఏమైందండి అందే చూడు అక్కడ అన్నారు. ఈయన వేలు పెట్టాడు. మరీ వేడిగా ఉంటే పెట్టకూడదు కదా స్వామికి, అట్లా ఉండి అట్లా పెట్టకూడదు. వేలు పెట్టాడు, అది కాలిపోయింది. ఉఫ్ఫు 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 అంటున్నాడు. అవును, ఆయన ఉఫ్ఫు ఉఫ్ఫు అంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు అన్నారు. యాక్చువల్గా ఈయన వేలు కాలిపోయింది. మీరు చెప్పండి, ఈయన దగ్గర నెయ్యి ఉందా, గిన్నె ఉందా, పాలున్నాయా, బియ్యం ఏమి లేవు, ఏడున్నాయా, పేదోడిన తిక్కలో
మనసులో కదా ఇవన్నీ చేసింది. ఇట్లాంటప్పుడు తిప్పు వాడు ఎక్స్ప్రెషన్, అవాక్కయ్యారా మోహన్, అది టైటిల్. నిజంగా ఈయన పైసలే లేవు, పేదోడు కదా. కొంచెం సార్ ఊహతో అంటే మనస్సులో ఆయన మనోపూజ చేశాడు. కానీ ఆయన ఫీల్ అయింది, ఎంత బాగా ఫీల్ అయ్యాడంటే ఆ గిన్నె తగ్గిందా వేడి లేదా అని చక్కెర పొంగల్లో వేడి పెడితే నిజం కాలిపోయింది అన్నాడు. అందుకు విష్ణుమూర్తి నవ్వాడు. ఆ భావనకి సంతోషపడ్డాడు. ఆయన పుష్ప విమానం పంపారు, ఆయన తీసిపోయారు. అందుకని భావనామాత్ర సంతుష్టాయే నమః. అందుకని మనం ఎప్పుడు అన్నమయ్య కూడా అదే చెప్తాడు, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస. కాబట్టి మన లోపల అనుకోండి, నిజంగా అనుకోండి. బయట వాళ్ళతో నటించాలి తప్ప దేవుడి దగ్గర కూడా నటిస్తే ఎట్లనా? ఇతరులు ఎరుగుకున్నా ఈశ్వరుడు ఎరుగుడా. అందుకని మనం పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో బాగున్నావా అంటుంటాం, అది వెళ్ళగానే ఇదండి అంటాం పక్కింటి వాళ్ళతో. అదే దానికి చెప్పచ్చు కదా. పద్మతో గొడవతే పద్మతోకే చెప్పాలి. పద్మతో మాత్రం వదిలే బాగున్నా, అక్క బాగున్నా, పద్మ వెళ్ళిపోయాక ఎందుకు? ఆ డాక్టర్తో బాగున్నా డాక్టర్తోనే చెప్పాలి. వెళ్ళిపోయాక ఎందుకండి? వాళ్ళతో మాట్లాడాలి. లేదు మాట్లాడడం మానేయాలి. అది మన పక్కింటి వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడో మండేప్పుడు ఇది దానికి చెప్పేద్ది. ఇప్పుడు ఇద్దరు శత్రువులు మనకి ఎందుకు? అది ఆవిడతో చెప్పచ్చు కదా, ఈవిడితో చెప్పచ్చు కదా, జయామనం. సరే, కాబట్టి మనసులో ఉన్న భావాన్ని భగవంతుడికే చెప్పాలి. మనకి బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. అందుకని ఇది కలియుగం. మనం లోపల ఒకలా బయట ఒకలా ఉండడం అనేది యుగ లక్షణం. కానీ భక్తుడు అనేవాడు ఆ రెండు ముఖాలు కలిగి ఉండకూడదు. అన్నమయ్య కొంచెం తిడతాడు. ఏమంటాడు? చాలా తిడతాడులే. అన్నమయ్య బోలు తిట్లు తిట్టాడు. పాట బాగుందని చప్పట్లు కొడతాం మనం. యాక్చువల్లీ చాలా తిట్లు ఉంటాయి. ఆయన ఏమంటాడు? నటనల భ్రమయ్యకు నా మనస గటించు హరియే కలవాడు, నటనల భ్రమయ్యకు నా మనస. ఇది చేసిన యాక్షన్ చాలు, ఇక భక్తి చేయని తిడతాడు. మరి మనం పుట్టినప్పటి నుంచి యాక్షన్ చేస్తాం కదా. మళ్ళీ ఏమంటాము? పిల్లల్ని అడగండి ఎవరిదైనా, నాది నాది, ఇంకా ఏమిస్తే నాది, ఫైనల్గా వచ్చేది బూది, చెప్పే సోది, అవునే కదా. అందుకని మనం సంపాదన చాలా అవసరం. 100 కోట్లు సంపాదించు, 1000 కోట్లు సంపాదించు, శతహస్తే సంగ్రహణం సహస్రహస్తే వితరణం. అందుకని విదేశాలు వెళ్ళాలి, లేదా ఇంకో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి. కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళేదాన్ని సంపాదించాలి. 1000 కోట్లు ₹1 రాదే. లక్షాధికారైన లవనన్న మేఘాని మెతుకు బంగారంబు మింగబోడు, కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమని వ్యాధి మాన్పలేరు. అదవుతుందా? కాబట్టి మనం పోయేటప్పుడు పట్టుకెళ్ళేదాన్ని ఇప్పుడు సంపాదించుకోవాలి. చచ్చేటప్పుడు ఎవ్వరూ రారు. మనం ఎంతమందిని చూసాం, ఎంతమందిని మోసాం కదా. కాబట్టి బుద్ధిమంతుడు భక్తితో జీవిస్తాడు, వైరాగ్యంతో జీవిస్తాడు, తెలివిగా జీవిస్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏవి చెప్పక్కర్లేదు. ఏం చెబితే బాగుంటుందంటే, అందరూ ఒకసారి చెప్పండి. మీరు అలిపిరి బస్ స్టాండ్కి వెళ్ళారు కదా, అక్కడ పోతన గారి విగ్రహం ఉంటుందా? మనం ఏం అడగాలో ఆయన చెప్పారు అక్కడ. నాన్న ఫోన్ మాట్లాడకండి, బయటికి పోయి మాట్లాడండి, నాన్న అల్లరి చేయకండి ఆయన చెప్పారు. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. ఏం అడగాలో 2 తెలుగు పద్యాల్లో చక్కగా చెప్పారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత అపార భూతదయయున్ తాపసమందార మాకు దయసేయగదే. ఏమడిగాం మనం దేవుణ్ణి? నీ పాద సేవ కావాలి ఫస్ట్. రెండోది, నీ పాదాలకు సేవ చేస్తుంటారే వాళ్ళతో స్నేహం కావాలి. అన్ని జీవుల పట్ల అపారమైన దయ కావాలి. ఈ దయ మనం ఎప్పుడు చూపిస్తామంటే మంచి నాన్ వెజ్ హోటల్కి వెళ్ళినప్పుడు చూపిస్తుంటాం కదా. కేఎఫ్సీ ఆర్డర్ ఇచ్చినప్పుడు, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినప్పుడు చూపిస్తుంటాం. అందుకని అపార భూత దయ చూపించాలి.
ఎవడైనా అగరబత్తి తీసుకొచ్చి అంటితే అంటాం కదా, జస్ట్ అగరబత్తి వెనక్కి తీసుకుంటాం కదా, అంటే మనదేంటి సొంత పేనం, మిగిలిన వాళ్ళే అరువు పేనం. అది ఉండకూడదు. ఖచ్చితంగా మనని మనం ఎలా ఫీల్ అవుతామో దీన్నే చెప్పాడు చాణక్యుడు. చెప్పండి అందరూ, ఆత్మవత్ సర్వభూతేషు. నిన్ను నువ్వు ఎలా ఫీల్ అవుతావు అందరినీ అలా ఫీల్ అవ్వాలి, వాళ్ళ కష్టాన్ని అలా ఫీల్ అవ్వాలి. అపార భూతదయ్యున్ తాపసమందార మాకు దయచే, ఇది ఒకటి. ఇంకోటి ఏంటి చెప్పండి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర. అది అడగాలి. నేను బతికున్నంతకాలం ఎప్పుడు చేయి చాచకూడదు, దేహి అనకూడదు. ఎవడన్నా వచ్చి అడిగితే నహి అనకూడదు. ఎవడ ముందు నేను దేహి అనకూడదు, నా ముందు ఎవడైనా వస్తే నహి అనకూడదు. ఆ స్థితిలో నన్ను ఉంచు, ఇది వదలగానే నీ దగ్గరికి వచ్చేయాలి. పాజిటివ్, ప్రతి దాంట్లో పాజిటివ్గా ఉండండి. ఎవరో తిడతారు, ఎవరో అవమానిస్తారు, ఏదో అపజయం వస్తుంది, బొచ్చులు వస్తాయి. పొద్దానికి ఆ సైడు ఈ సైడు సూసైడు, ఇదే నాయిగా. బాగా డబ్బులు వస్తేనేమో, బాగా ధనం వస్తే, బాగా సంపద వస్తే, బాగా పేరు వస్తే, బాగా పదవి వస్తే సాంగ్ పాడేది. ఏం సాంగ్ అది? రెచ్చిపోదాం బ్రదర్, ఈ సాంగ్ పాడేది. ఏమన్నా ప్రాబ్లం వస్తే చచ్చిపోతా బ్రదర్. అసలు ఈ 2 సాంగులు వద్దు, ఒక సాంగ్ పాడుకోవాలి. రెచ్చిపోతే బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్. అర్థం చేసుకో బెదర్ కదా. అందుకని ఏముండాలి మనకి? వినయం, 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 వినయం. వంగాలి. మనకి చాలా పొగరు, కొంచెం వస్తే పట్టలేం మనం. అందుకని వినయంతో ఉండండి. ఈ భూమి మీద నేను గెస్ట్, నేను చేయాల్సింది బెస్ట్, ఫైనల్గా ఇది అయ్యేది డస్ట్, నేను చెప్పింది ఫాలో అవ్వడం మస్ట్. అదవుతుందా? అందుకని దేనికి రెచ్చిపోవడం, చచ్చిపోవడం, కుంగిపోవడం, లొంగిపోవడం ఏమి చేయదు. వినయంగా, స్వామి ఈ దేహం నీది, ఈ సంపద నీది, జీవనే మరణే అంటారు భక్తి వినోద్ ఠాకూర్. నేను జీవించున్నా మరణించినా నేను నీ వాడిని అంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తవదాసోహం 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 దాశరదే మొర విని వినుమ మరువ సమయమ్మ తవదాసోహం దాశరదే. కాబట్టి స్వామి నన్ను మర్చిపోవద్దు. మనం ఆయన ఏదైనా అడగాలంటే మనం ఏమైనా చేసి ఉండాలి కదా. కులశేఖరాల వారు చెప్పారు, స్వామి నేను పోయేటప్పుడు గొంతు చోకింగ్ వస్తుంది, అప్పుడు నీ నామం చెప్పలేను, కఫం వచ్చేస్తుంది, కళ్ళు మూతపడిపోతాయి, చెవులు వినపరావు, చర్మంలో స్పర్శ ఉండదు, అందుకని నేను ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఇప్పుడే నీ నామం చెబుతాను అని చెప్తారు. నా మనస్సు అనే రాజహంస నీ పాదాల చుట్టూ తిరుగుతుంది అంటారు. మనం ఈ టైంలోనేమో టీవీ సీరియళ్ళు చూసేది, లేదా అడ్డమైంది తినేది, అది అడ్వాన్స్ ఏమండి యా. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ మృత్యువు చెబుతుందా? మృత్యువు చెప్పదు. దొంగోడు ఫోన్ చేసి రాడుగా, మృత్యువు కూడా అంతే. కాబట్టి మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అందరు చెప్పండి ఈ శ్లోకం కూడా. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటి? ఏమో మాకేం తెలుసు, చాలాసార్లు చెప్పాను, ఆయన చెప్తాను. కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? రోజు కాలం గడుస్తుంది, మన బకెట్కి చిల్లుంది, కొంచెంగా ఆ కాలం ఆయుర్దాయం కరిగిపోతుంది. యముడు వచ్చేస్తాడు, యముడికి దయలేదు. యమస్య కరుణానాస్తి. కాబట్టి తొందరగా ధర్మస్య త్వరితగతి. మన ధర్మాన్ని మన విద్యుత్ ధర్మాన్ని మనం ఆచరించాలి. మన ధర్మం ఏమిటి? భగవంతుడి దగ్గరికి చేరడమే. అలా చేరాలంటే నామం చేయాలి, భగవంతుడి యొక్క స్మరణ చేయాలి. అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే. కలిపి చెప్పేద్దాం, 1 2 3. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవిందా. అందుకని
అందుకని కూర్చున్నా, తిన్నా, పడుకున్నా, లేచినా, మాట్లాడుతున్నా లోపల యాదురకో భగవంతుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఆనందంగా ఉండాలి, ఆనంద నిలయుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి, ఆనందంగా ఉండే తీరాలి ఏ స్థితిలో కూడా. అలా ఉండాలి అంటే మనకి ఏది వాస్తవమో ఏది స్తవమో తెలియాలి. వాస్తవం అంటే నిజం, స్తవం అంటే అన్న నువ్వు తోపన్న తురుమన్న ఉట్టిదే ఇడితో పని ఉంది, ఇడితో పని ఉంది కాబట్టి తోపు తురుము అంటాడు అంతే, అదో తరుము అంటాడు. అర్థమైందా? మా చిన్నప్పుడు స్కూల్లో ఒక పాఠం వచ్చింది, ఎవరికైనా వచ్చిందేమో చెప్పండి. ఒక పులి అది చెరువు మధ్యలో ఉంటుంది, దాని చేతిలో కడియం ఉంటుంది, దారిలో ఎవడెళ్తే వాడితో నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను, ఈ బిందులో ఉండిపోయాను అని నువ్వు దగ్గరికి వస్తే కడియం, బట్ దాని మైండ్లో వడియం, అయితే ఒకటి బిడియం కదా, వడియం నవ్వులుద్దానికి వచ్చిన వాళ్ళందరూ ఈ కడియం నీకు ఇచ్చేస్తాను, మీ పిల్ల పాపలు బాగుంటారు అని పిలుస్తుంది. ఈ ప్రతి కూడా ఆ మాయా అనే పులి తర్వాత బలి అది తీర్చుకుంటే దాని ఆకలే. సో అలా మనం కూడా ఏదో ఆశలకి లొంగిపోతాం. అలా లొంగకుండా భగవంతుడి ముందు వంగాలి అని ప్రార్థించాలి. ఒక్క శ్రీరంగం ఒక కథ చెప్పేసి ముగించేస్తాను, అలా చేయకండి. గోయిందా గోయిందా గోయిందా. ఈ రంగనాథుని పెళ్లి చేసుకోవాలి, ఈవిడ నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అంది. అంటే విష్ణుమూర్తి కదమ్మా అని ఈ విష్ణుచిత్తులో అందరినీ పిలుస్తారు. అందరనంటే మన తిరుపతి స్వామిని, మేలుకోట స్వామిని, వరదాస స్వామిని, ఈ దివ్యదేశాల్లో విష్ణువు అన్ని అవతారాన్ని పిలుస్తారు. లేదు నాన్న నేను ఈయనే పెళ్లి చేసుకుంటాను అంటే రంగనాథ స్వామి. సరే ఇంకా మరి ఇవాళ వచ్చాడు రంగనాథుడు, వస్తాడు వైకుంఠం నుంచి వస్తాడు. ఎవరన్నా వస్తే స్వామి కాసేపు ఉండ అంటారు కదా, కానీ ఈయనే ఉంటాడు విష్ణుతో తొందరగా వెళ్ళిపో అంటాడు. ఎందుకు తెలుసా? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాన్ 106 శతకోటి 100,000 అంటాడు. నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే వీళ్ళందరూ చూసేస్తున్నావు, నువ్వు అందగాడివి, దిష్టి తేలిస్తున్నావు, తొందరగా వెళ్ళిపో అంటాడు. భగవంతుడికి మనం అందరం స్వామి మమ్మల్ని బ్లెస్ చేయని అడుగుతాం. కానీ ఈ పెరియాళ్వారు ఎంత పెద్ద మనస్సు అంటే భగవంతుడికే ఈయన మంగళాశాసనం చేశాడు, అంటే బ్లెస్సింగ్ ఇచ్చాడు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు 106 శతకోటి 100,000. 1000 అంటే 1000 కదా. నువ్వు ఎంత చల్లగా ఉండాలి, ఎంతకాలం అంటే 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, 100 కోట్ల సంవత్సరాలు నువ్వు ఇట్లే చల్లగా ఉండు స్వామి అని స్వామివారిని ఈయన ఆశీర్వదం చేస్తారు. అంటే మనం ఎప్పుడూ భగవంతుడిని తండ్రిగా భావించి నాకు సినిమాకి వెళ్ళాలి డబ్బులు ఇయ్యి, ఆ మ్యాట్నీకి వెళ్ళాలి డబ్బులు ఇయ్యి అని అడుగుతుంటాం. అలే పనులు. వాళ్ళ అమ్మ చూసావా పద్మ, ఆడొక్క చూస్తుంది. మరి యుగల కిషోర్ గారు పెద్దోడు అయ్యాడుగా, మరి ఏం చేస్తాడు? సెంటర్లోకి వచ్చాడు, ఇంటర్లోకి వస్తాడు, కాబట్టి తప్పదు. సో మన భగవంతుని ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం. అలాగా నేనేం చెయ్యాలి ఈ భావన మనకు రావాలంటే భగవంతుణ్ణి పిల్లవాడిగా భావించాలి. మొన్న మేము ఒక ఊరు వెళ్ళాం, డొక్కా సీతమ్మ గారు ఊరు. అక్కడ ఒక ఒరిస్సా ఆవిడ భార్య భర్తలు చాలామంది తల్లి వచ్చారు. ఇంత లడ్డు గోపాలు, నేను చిన్నోడుగా ఇంత ఉన్నాడు, ఒక పిల్లోడు ఉన్నట్టే. ఆవిడ అలాగే ఎత్తుకుని అలాగే ఆయనతో కబుర్లు చెప్తుంది, ఉయ్యాల అన్నీ అలా బృందావనం వెళ్తే మనకి కార్తీక మాసం దండికి కనబడుతుంటారు. అంతా బుట్టలో తీసుకొస్తారు ద్వారకంలో. బృందావనం ఎక్కువ. ఈ కృష్ణుడికి ఆ కృష్ణుడిని దర్శనం చేయిస్తుంటారు. అందులో చిన్ని వాటర్ బాటిల్, మళ్ళీ అందులో చిన్ని పాల బాటిల్. మనం అందరం హిందువులుగా విగ్రహారాధన చేస్తున్నందుకు గర్వించాలి. ఎందుకంటే మనం విగ్రహారాధన చేస్తే ఈ మూర్ఖులైనటువంటి ఎడారి 1, 2 గాళ్ళు, ఆ 1, 2కి తేడా తెలియని వాళ్ళు, అది కడుపు తినేవాళ్ళు వాళ్ళు హే విగ్రహారాధన చేస్తున్నారు, మీరు నరకానికి పోతారు, అది ఇది అంటుంటారు. మీరు గమనించండి, ఈ ప్రపంచానికి అస్సలు హామ్ లేనిదే విగ్రహారాధకుల వల్ల. విగ్రహారాధకుల వల్ల లాభం ఉంది. కాలితే చూడండి, మన గుళ్ళు అన్నిటి వలన ఎర్నింగ్ ఉంది, మన గుళ్ళో లెర్నింగ్ ఉంది. ఈ డబ్బులు పట్టుకెళ్ళి పాస్టర్లకి ఎత్తుంటారు, ఈ డబ్బులు పట్టుకెళ్ళి మొల్లాలకి ఎత్తారు, ఈ డబ్బులు పట్టుకెళ్ళి గవర్నమెంట్ రోడ్లు రాడ్లు అన్నిటికీ వాడేస్తుంటుంది. చర్చించి బసించి ₹1 కూడా తేలేని గవర్నమెంట్లు వీక్స్. తెలుసు నాకు, ఆల్రెడీ కోర్టులో కేసేయమని చెప్పా. పోరంబోకులు కదా, పాస్టర్లకు పైసలు ఎందుకు ఇవ్వాలి? ఆడి వల్ల లాభమే ఉంది, రైతులకు ఇవ్వాలి కదా, ఏదైనా చిన్న గుళ్ళకి ఇవ్వాలి, పూజారులకు ఇవ్వాలి, లేదా విద్యార్థులు చదువుకోలేను పాస్టర్లకు ఎందుకు కూడా పోరంబోకులకి కదా. సో విషయం ఏంటంటే మనం వీక్గా ఉన్నప్పుడల్లా అలాంటివన్నీ జరుగుతుంటాయి. మనం స్ట్రాంగ్గా ఉండాలి. నేను హిందువునని భావించాలి. అంతేగాని కార్తీక మాసం వస్తే ఏ భోజనాలు పెడతారా ప్రతిభ? నిజం చెప్పున్నాను డాక్టర్,
కులభోజనాలు వనభోజనాలు ఎందుకు అవుతాయి ఎంత చెప్పండి. తమ్ముడు ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. చెప్పండి, ఎవడైనా వనభోజనాలు పెడుతున్నాడా? ఎవడ కులానికి కాడు. మొన్న విజయవాడ వెళ్ళాను, నన్ను తీసుకెళ్తున్నాడు, అదో కులభోజనమే. తీసుకెళ్ళేవాడు గురుగారు ఈ పక్కన ఇద్దరు సేమ్ క్యాస్ట్, మరి రెండెందుకు రా అన్న. వాడు వైసీపీ టీడీపీ అండి. ఏమన్నా బుద్ధి ఉందా చెప్పరా? ఏమన్నా ఒక కులం ఏంది, రెండు పార్టీలు ఏంది? తీసుకో వనభోజనం, మళ్ళీ కులాల్లో మళ్ళీ పార్టీ భోజనం పెట్టుకోండి, ఇంకెందుకు పెట్టకూడదు కదా. సో మనం అలా విడిపోతున్నాం. అలా విడిపోతేనే మన పక్క దేశాల్లో మన కాల్చేస్తున్నారు. ఇప్పుడు దీపావళి ఈ సంక్రాంతి, భోగి ఇలాంటివి ఏమీ చేయకూడదని ఈ పందుల గుంపు అంతా బంగ్లాదేశ్లో తిరిగి వార్నింగ్ ఇస్తుంది. మన పండగ జరుపుకోనేవారు. అన్ని మతాలు సమానం అంటే వాడికంటే లుచ్చ భూమి మీద ఎవడో ఉండడు. అది అబద్ధం కదా, అది పచ్చి అబద్ధం కదా. మనం అందరూ కావాలనుకుంటాం, అది మంచి బుద్ధే. కానీ అటువైపు కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ప్రతిభ కూతురు ఎంత ఉందో నాకు ప్రతిభ కూడా అంతే. అది ఎలా నెల్లపిల్లో ఇక్కడ నా ఆడపిల్లలంతా అంత చిన్న బిడ్డలే నాకు. ఎందుకంటే నేను అట్లా చిన్న పిల్లల నుంచే వీళ్ళందరినీ చూస్తున్నాను. ఇప్పటికీ వాళ్ళు పిల్లల తల్లులైనా నాకు పిల్లలే. ఎందుకని మనం చూసే భావన అది. కానీ ప్రపంచం భావన అలా లేదు కదా. వాడికి 60 ఏళ్ళు, ఈ పిల్లకి 6 ఏళ్ళు. వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. వీడియోలు చూడండి. మొన్న వీడియో చూశాను, ఆ పిల్ల పెళ్లి డ్రెస్లో ఉంది. వాడికి 40+ ఉంటే వాడు ఎత్తుకున్నాడు. ఎవరన్నా చూస్తే కూతురు కదా అనుకుంటారు, కాదు. వాడు దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. 69 ఏళ్ళు ఆడికి, పాకిస్తాన్లో పంది. ఆ పిల్ల 11 ఏళ్ళు ప్రెగ్నెంట్ అది. కాబట్టి ఇలాంటి దరిద్రపు ప్రపంచ విధ్వంసకర ఎడారి మతాల నుంచి రక్షించాలంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్నెస్ కోసం అందరూ ఒకసారి కుడి చేయి పిడికిలు బిగించండి. ఈ సంక్రాంతి భోగి సందర్భంగా రంగనాథులు గోదాకృష్ణ ఎదురుగా మనం ఈ ప్రతిజ్ఞ చేసి నెరవేర్చుకుందాం. చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. కాబట్టి డబ్బులు సంపాదించడం తప్పు కాదు, కానీ అంతా నువ్వే తినేయాలి, అంతా అనుభవించాలి అనుకోకూడదు. ఓ 20 రూపాయలు పక్కన పెట్టిన 100లో ఆ డబ్బులతో నేనేం చేయగలను? మా గుడికి రాధాసాం వచ్చినప్పుడు తిట్టారు, ఆ 4 పక్కల 4 బాక్సులు పెట్టిస్తాను అనుకో. భౌతికతలు పంచితే మంచిదన్నారు, భౌతికత పంచుతాను. ఇలా ఓ మంచి పనికి ఆ 20 రూపాయలు ఖర్చు పెట్టండి. రోజుకి 20 ఇస్తే వాళ్ళు డబ్బులు అవుతాయి. అదవుతుందా? కాబట్టి ఇలాంటి మంచి పనులు డబ్బులు సంపాదించండి, తప్పేం కాదు. మీరు 1000 కోట్లు సంపాదించండి, అందులో 100 కోట్లైనా ధర్మానికి వాడండి. అప్పుడే మనం మెజారిటీగా ఉంటేనే పూజలు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, పండగలు ఉంటాయి. ఒకసారి మైనారిటీ అయ్యామా కుక్కలు కూడా దేకవు. మీరు మొన్న డిసెంబర్ 25 ఎవరన్నా పాచిపోయిన కేకులు తిన్నారా? వాళ్ళు పాచిపోయిన వాళ్ళు ఎవరు లేరుగా మన ఊళ్ళో. గొర్రెలు లేని ఊరు, కొట్టండి చప్పట్లో. అంటే బుర్రతొక్క యాదవులు లేరని అర్థం. చెయ్యి గడ్డం, దేశానికి అడ్డం. అర్థమైందా? సో కాబట్టి ఆ దరిద్రాల నుంచి మన గ్రామాలను కాపాడుకోవాలి. మనం ఎవడైనా ఎక్కువ రేటు ఇస్తే చాలు, అంతే అంకణం ఇళ్ళు అంకణం ఆమె ఎత్తాడంతే. అమ్మిన తర్వాత ఆడు ఒరిజినల్ స్వరూపం బయటపడుతుంది. చిన్నగా మైక్ ఎడతాడు, బయట బోర్డు ఎడతాడు. ఏమన్నంటే నాగలాపురం వెళ్ళండి మీరు చూద్దాం. మాట్లాడుకో. నాగలాపురం వెళ్తే ఆ గుడి గోపురం అలా కనపడుద్ది. అది కృష్ణదేవరాయలు వారు వాళ్ళ అమ్మగారు ఆ ప్లేస్కి వచ్చేసరికి చనిపోయారని చెప్పి ఆ గుడి కట్టించారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ కదా నాగలాపురం వేదనాథ స్వామి. మీరు అలా వెళ్తుండండి, ఆడ చర్చి ఉంటుంది. ఆ సందులో దేవుడు తిరిగే సందులో ఎలా వచ్చింది? ఎవడో దరిద్రుడు ఎక్కువ రేటు వద్ద మెత్తాడంతే. ఎక్కువ రేటు వద్దని అద్దెకెత్తుంటారు. ఏది మన ధర్మం కాని వాళ్ళకి ఆడితే వాడు లేవడు, ఆ కూతుర్ని ఎత్తిపోతాడు. అందుకని ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం ఫ్రెండ్షిప్ అందరితో చేసేస్తుంటాం. తెస్తే ఏక్ బార్ అమరా గరకు అయ్యే అంటది. ఈ పిచ్చద వెళ్ళిపోద్ది. వెళ్ళిన తర్వాత ఏ మేరా భయ్యా హై అంటది. మేరా భయ్యా బాద్ మే ఆప్కే లియే గొయ్యా. జోక్ కాదన్నా, ఏదో సరదాగా చెప్తున్నాను కానీ ఆ డోర్ తీస్తుంది, ఆ లోపల ఆడుంటాడు. ఏ మేరా భయ్యా ఆయన అది తోస్తే తెలిపేసేద్ది. తర్వాత వీడియోలు, దాని జీవితం నాశనం. అందుకని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తినేటప్పుడు కూడా షాప్కి వెళ్ళి భయ్యా దో షవర్మా దేదో, దో బిర్యానీ దేదో అని కొనేసి తినేస్తారు. తిన్న తర్వాత
స్కానర్ కొడతారు. అది ఆల్రెడీ ఉమ్ము బ్యాచ్, ఉచ్చ బ్యాచ్. మొన్న పానీపూరిలో ఉప్పు తక్కువైందని ఆడు వేడివేడి పానీ కలిపి పెట్టాడు. అది వెయ్యకపోతే అది మనకు రుచి రాదని అన్నిట్లో అన్నీ కలుపుతారు. వాడు ఎవడో జ్యూసులో తండ్రి కొడుకులు ఇద్దరూ బాటిల్లో బట్టి పోస్తున్నారు అందరికీ. అలా చాలా వీడియోలు వచ్చినాయి. ప్రతి రొట్టెలో ఉమ్ము వేస్తారు కాబట్టి దాన్ని హలాల్ అంటారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. ఓ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోదాం. ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో ఇక్కడ ఎవడైనా ప్రతిజ్ఞ చేశాక తిన్నారంటే వారిది అన్నట్టు. ఇప్పటివరకు బయట వాళ్ళు తింటున్నారు. మరి అంతేగా, వాళ్ళ దగ్గర తింటే వాళ్ళ మలం తిన్నట్టేగా. వాడు ఉమ్మేస్తాడు, ఉచ్చ కలుపుతాడు, వాడు మలం కలుపుతున్నాడు. అల్లెడి బోలు దొరికినాయి. చచ్చినట్టు మూసుకోండి పైన కింద. చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి జై. ఉమ్ము ఉత్స బ్యాచ్కి బై. అర్థమైందా? ఊరి బుద్ధిలే. చిన్న పెట్టిన వేరే జతి నిలరారా. ఆడికున్న బుద్ధి మీకుందో లేదో నేను చూపిస్తాను. రైట్. మళ్ళీ సిగ్గుపడింది కానీ ఇంకా 25 ఏళ్ళు ఉందండి నీ సిగ్గు. కానీ ఇక జతిన్ గారు చెప్తాడు, ఇప్పుడు ప్రసాదం పెడతారు కదా ప్లేట్లో, నువ్వు తినే ముందు ఎవడో వచ్చి థూ అని వస్తాడు. తింటావా? అది బుద్ధి ఉందో చెప్పండి, కొట్టండి. ఉమ్మేసిన తినచ్చా? ఫుడ్లో ఉమ్మేయచ్చా? వాడు ఉమ్మేస్తాడు, నీకు తెలుసు కదా. అర్థమైందా? కాబట్టి ఉమ్ము ఉత్సా పోసే బ్యాచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర తినకూడదు, కొనకూడదు. కాబట్టి భారతదేశం హిందువుల దేశం. ఇక్కడ ఎవడు మతం మారినా కూడా వాడు హిందువే, కానీ వాడు మర్చిపోయాడు అంతే. మనం అందరం కూడా ఇక్కడ పుట్టినందుకు ఆనందించండి, సంతోషించండి. ధర్మం కోసం, దైవం కోసం, మోక్షం కోసం జీవించండి. భారత్ మాతాకి. ఏం కాదు ప్రతిభ కాదు. నీకు అర్థమైందా? ప్రతిభ. ఈ విల్ షో ప్రతిభ. నేను అర్థమైందనా? రే అయితే కోసేయాల్సిందే. వాళ్ళ దగ్గరికి వెళ్తే సగమే. వాళ్ళ దగ్గరికి వెళ్తే సగమే. మనతో పెట్టుకుంటే మొత్తం కోసేసి అందులో చేసి బిర్యానీ నీకే తినిపించేయడమే. అర్థమైందా? ఎలా ఉచ్చ బిర్యానీ కావాలా? ఉమ్ము బిర్యానీ కావాలా? ఈ బిర్యానీ కావాలా? కోసుకునే బిర్యానీ కావాలా? ఎందుకురా? అలా ఉచ్చ బ్యాచ్ కాదు, ఎరుగు అలా ఉండాలి జతిల్లాగా. అర్థమైందా? అందరూ ఒకసారి చక్కగా మంత్రం చెప్పేసి మనం వెళ్దాం. అసలు నేను ఇక్కడికి వస్తాను అని ఊహలో కూడా లేదు. ఎందుకంటే మా ప్రయాణం అంత డౌట్ఫుల్గా ఉంది. పద్మ మెసేజ్ పెట్టింది, ప్రభు ఒకసారి ఫోన్ చేయండి అంది. ఏం ఫోన్ చేస్తామో, తెల్లారు లేస్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నామో ఏమిటో రోజు పరుగులు అయిపోతున్నాయి అని చెప్పాను. చెప్పిన తర్వాత ప్రభు పండగకి వస్తారా అంది.